జగన్ ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, అధికారం అనుభవించిన వ్యక్తి, నేడు ప్రతిపక్షంలో కూడా కొనసాగిస్తూ ధైర్యంగా ప్రభుత్వాన్ని వణికిస్తున్న వ్యక్తి అని కూడా చెప్పవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలో ఉన్నప్పుడు పేదలకు పంచిన సంక్షేమం కానీ, ప్రతి ఒక్క మాట మీద తాను నిలబడ్డ విధానం కానీ, తాజాగా ఒక్కొక్కటి చూస్తుంటే నిజంగా శభాష్ కదా, ఇలాంటి మనిషే కదా ఉండాలి ప్రజల మధ్య అని అనిపిస్తుంది. నిజంగా ఇటీవల ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఇది పాత వీడియో అయినప్పటికీ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది, వైరల్గా కూడా మారుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో బందర్లో అడుగుపెట్టినప్పుడు పేర్ని నాని ప్రసంగించిన తీరు అక్కడ నిజంగా అసలైన మార్క్ అనేది చూపించింది జగన్ అంటే ఏంటి అనేది. అంటే ఎందుకంటే వయసులో నేను చిన్నవాడినైనా కూడా, వయసులో జగన్ నాకన్నా చిన్నవాడు అయినప్పటికీ, నేను నిజంగా నాకన్నా పెద్దవాడైతే కాళ్ళు మొక్కేవాడిని ఏకంగా జగన్ చేసిన పనికి. కానీ నేను ఇప్పుడు ఆ పని చేయలేకపోతున్నాను, వయసులో పెద్దవాడిని కాబట్టి చేతులు జోడించి మొక్కుతున్నాను అంటూ ఏకంగా పేర్ని నాని పలికిన ఆ మాటలు నిజంగా హృదయానికి తాకాయి. ఎందుకంటే ఒక్కసారి వీడియో చూడండి. ఎందుకంటే వీడియో చూపిస్తూ మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఆయన అన్న మాటలు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు నాకన్నా వయసులో చిన్నవాడైపోయాడు, కానీ లేదంటే ఇన్ని వేల మంది ముందు 100% నే పుట్టిన గడ్డకి ఇంత వైభవాన్ని తీసుకొస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా పాదాభివందనం చేయాల్సిందే. కానీ నాకంటే వయసులో చిన్నవాడు అవడం వల్ల చేతులెత్తి మొక్కుతున్నాను ఆయనకి. అంతటితో కూడా ఆగలేదు పేర్ని నాని. ఈ మాటలకు జగన్ అక్కడ నవ్వుతుండడం చూసి, జగన్ బాగా నవ్వుతున్నాడు, నేనేమైనా అబద్ధం చెప్తున్నానా, లేదంటే నేను సొల్లు కబుర్లు చెప్తున్నానా, లేదంటే నేనేదైనా మార్కులు కొట్టేస్తే దానికి ఆయన దగ్గర ఇవన్నీ చేస్తున్నానా అంటూ కూడా కొనసాగించిన విధానం నిజంగా ఆయన పేర్ని నాని ఒక ధైర్యానికి ఇక్కడ మెచ్చుకోవాలి. ఆ స్థాయిలో వ్యక్తి పక్కన ఉన్నప్పటికీ తన మనసులోని మాటలు నికచ్చిగా చెప్పగలే దమ్మున్న వ్యక్తిగా పేర్ని నానికి మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే సాఫ్ట్గా తన యొక్క మాటల్లో తీసుకుని తాను నవ్వుతూ, తాను నమస్కరిస్తూ కూడా వెళ్ళారు. అయితే అసలు వాస్తవం అసలు ఏంటయ్యా, ఇంత ప్రేమ, ఇంత అనురాగం, ఇంత ఆప్యాయత ఎందుకు పేర్ని నాని మాటల్లో, ఇంత గంభీరత్వం, ఇంత బోల్డ్గా తాను ఎందుకు మాట్లాడగలుగుతున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటే ఆయన తన నిర్ణయం పట్ల ఎంత క్రమశిక్షణగా, చిత్తశుద్ధితో ఉంటారు, నిజాయితీగా ఉంటారు అనేది ఇక్కడ పేర్ని నాని ఆ తర్వాత చెప్పుకొచ్చారు. ఆయన చెప్పింది ఏంది పేర్ని నాని గారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల తర్వాత బందర్కి వచ్చారు. బందర్కి ఎందుకు రావడం లేదు అని నేను చాలా సందర్భాల్లో అసహనంకు గురయ్యాను. బందర్కు ఎక్కడెక్కడికో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో అడుగు పెడుతున్నారు. అధికారం వచ్చి 4 ఏళ్ళైనా ఇంకా బందర్ దగ్గరికి రాలేదు. బందర్లో ఎప్పుడు అడుగు పెడతాడా అని కాస్త ఎదురు చూస్తూ వచ్చాను. ఇతర వ్యక్తుల పేర్లు చెప్పారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, వేలంపల్లి శ్రీనివాస్, వీళ్ళ నియోజకవర్గాలు అందరి దగ్గరికి జగన్ వెళ్ళారు. కానీ మా నియోజకవర్గంకి ఇంకా జగన్ రాలేదు. తాను అడుగు ఎప్పుడు పెడతాడా అన్న ఆలోచనతో ఎదురు చూస్తున్నాను. నన్ను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక మాట ఇచ్చారు మీ దగ్గరికి రావాలంటే. ఆ మాట ఏంటంటే అంటే పోర్టుల నిర్మాణం ప్రారంభమైన తర్వాతే బందర్లో అడుగు పెడతానని. అలా మాట ఇచ్చి పాదయాత్రలో నడుస్తున్నప్పుడు ఆ మాట ఇచ్చాను. అలాగే అనేక సందర్భాల్లో మీ ప్రజలకు మాట ఇచ్చాను. ఆ మాట చేయగలిగినప్పుడు, ఆ మాట మొదలెట్టినప్పుడే, పని ప్రారంభమైనప్పుడు అక్కడికి అడుగు పెడతారని చెప్పడం, ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్టామినా, ఇది జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము అని ఇక్కడ పేర్ని నాని ఒక రియాక్షన్ బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనం జగన్ గారికి ప్రేమిస్తున్నాం కదా, మన ఊరు ఎందుకు రాడు అని చెప్పని ఏదో ఒక బటన్ నొక్కుతాడు, మా ఊరు కూడా రావయ్యా అని అడుగుతూ ఉండేవాడిని. ఏదో ఒక బటన్, నీ ఇష్టం, ఆటో వాడికి డబ్బులా, మత్స్యకారు భరోసానా, అమ్మఒడా, ఆసరానా, ఏదో ఒక దానికి మా ఊరు రావయ్యా అన్నాడు. నాని ఒకటే, మీ ఊరు వచ్చినప్పుడు పాదయాత్రలో చెప్పాను, మీరందరూ కూడా మీ భూ పోరాటాన్ని, మీ భూములు నిలుపుకునేదానికి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు 2 సార్లు మీకు మద్దతుగా వచ్చినప్పుడు మీకు నిలబడి చెప్పాను, ఎన్నికల్లో పేర్ని నానికి, బాలశౌరికి ఓటు అడుక్కుంటా వచ్చినప్పుడు చెప్పాను, మీ ఊరు పోర్టు నేను కట్టి తీరుతాను,
ఆ మాట నిలబెట్టుకునేప్పుడు పోర్టు పనులు మొదలెట్టేప్పుడు మాత్రమే నీ గడ్డ మీద కాలు పెడతానని చెప్పాడు. ఇవాళ రాముడు నాయకుడని, జగన్ ఒక నిబద్ధత నిజాయితీ కలిగిన వ్యక్తి అని, జగన్ క్యారెక్టర్ ఇదిరాబాయ్ అని ప్రపంచానికి చాటి చెప్పిన అంశం ఇది. ఈ అంశం బహుశా చిన్న అంశమేమో కానీ అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో ప్రజలకు తెలుసు. ప్రజలకు తెలిసేలా కార్యాచరణలు పడ్డాయి. కానీ వాస్తవం ఏంటంటే పేర్ని నాని కూడా ఇంత ధైర్యంగా తాను నిలబడి చెప్పడం ఇది వాస్తవం. ఎందుకంటే ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడే వ్యక్తిగా ఉండాలి. ముఖ్యమంత్రి స్థాయి అంటే 5-6 కోట్ల మంది జనాల్లో ఒక పెద్ద మనిషి ఒక్కరికే వస్తుంది అవకాశం సీఎం పోస్ట్. మరి ఆ పొజిషన్లో కూర్చున్నప్పుడు ఆ పొజిషన్కి రావడానికి చెప్పే మాటలు కానీ, ఆ పొజిషన్లో నిలబడి చేసే పనులు కానీ ప్రతీది కూడా ఒక నీతి, నిజాయితీ, ధర్మం వైపు పర్ఫెక్ట్గా ఉండగలిగినప్పుడే సమాజం గుర్తిస్తుంది, ప్రజలు దాన్ని విశ్వసిస్తారు. కానీ వాటిని తప్పినప్పుడు, వాటిని నెరవేర్చలేనప్పుడు, నిజంగా అవి నెరవేర్చలేము అని తెలిసి కూడా చెప్పడం అంటే ఇది నిజంగా ధర్మమేనా? కూటమి అధినేత తెలుగుదేశం పార్టీ సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో తాను గెలిపే లక్ష్యంగా, గెలవాలన్న కసితో చంద్రబాబు నాయుడు గారు ఏకంగా జగన్ను ఓడించాలన్న పట్టుదలతో ఇష్టం వచ్చినట్టు హామీల వర్షం ఇచ్చారు. ఆ హామీల వర్షం ఇస్తున్నప్పుడు జగన్ కూడా దానికి రియాక్షన్గా, దానికి కౌంటర్గా ఇవన్నీ చేయలేవు చంద్రబాబు, ఎందుకు అబద్ధాలు చెబుతున్నావు, ఇవి సచ్చినా చేయలేవు, ఎందుకంటే రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయం ఇదిగో ఇంత, కానీ నువ్వు చెప్పేది ఇంత ఉంది, ఇది ఏమాత్రం పొంతనా లేదు, ప్రభుత్వానికి కొన్ని రూల్స్, నియమ నిబంధనలు అనేది ఉంటాయి, ఎన్ని రకాలుగా చూసినా, ఎంత స్ట్రెచ్ చేసినా ఇంతకు మించి చేయలేము అనేది జగన్ చాలా కుండబద్దలు కొట్టి ఎన్నికలకు ముందే తాను పిచ్చి హామీలు చంద్రబాబు ఇవ్వడం, ఈ పిచ్చి హామీలు నెరవేర్చలేవు చంద్రబాబు అని సవాల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆనాడే చెప్పడం. కానీ సమయపాలనలో టైం కారణంగా ఆ దేవుడి నిర్ణయమో తెలియదు. కానీ ఏం జరిగిందో ఆ దేవుడికి తెలుసు. అల్టిమేట్గా ఎన్నికల ఫలితాలు అయితే వాళ్ళ వైపు పాజిటివ్గా రావడం, వాళ్ళు గెలవడం ఇవన్నీ జరిగాయి. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే గెలిచాకపోని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు తాను చెప్పినవన్నీ ఎస్ చెప్పాను, చేస్తున్నాను అనేది ఏదైనా ప్రారంభిస్తున్నారంటే అది లేదు. దరిద్రం ఏంటంటే పథకాలు ప్రారంభం చేయడం, వెంటనే ముగించడం, ప్రారంభించినట్టు కలర్స్ ఇవ్వడం, ఆ కలర్ను పట్టుకొని ఏదో జరిగిపోతుందన్న ప్రచారానికి పీక్స్కి తీసుకెళ్లేటట్టుగా మీడియా పనిచేయడం, వెరసి ప్రజలను మోసం చేయడం, ఇది ఆంధ్రాలో జరుగుతున్న ఒక అన్యాయపు క్రీడ కాదా అని ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఏపీ వ్యాప్తంగా.